అవర్ గాడ్ టేక్స్ రిస్క్ ఫర్ ద పీపుల్ హూమ్ హీ లవ్స్. ఆయన ప్రేమించే వారి కొరకు, ఆయన ఎంత రిస్క్ అయినా తీసుకుంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ధైర్యము చేసి యూదా ప్రాంతానికి వెళ్తా ఉన్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడండి? యూదా ప్రాంతానికి వెళ్తూ ఉన్నాడు. శిష్యులు అంటున్నారు, ప్రభువా అక్కడ యూదులు నిన్ను రాళ్లతో కొట్ట చూచుచున్నారు కదా, అక్కడికి వెళుదువా అన్నారు. ఎందుకంటే ఆయన వెళ్తే వీళ్ళు కూడా ఏం చేయాలి? ఆయన పక్కన, ఆయన వెనకాల వెళ్ళాలి కదా. అంటే ఆయన మీద పడితే రాళ్ళు వీళ్ళ మీద పడవా? చెప్పండి, గమనించండి. అప్పుడు ఎట్లా జరిగిందో ఇప్పుడు కూడా అట్లాగే జరుగుతుంది. ఆయన మీద రాళ్ళు పడితే ఆయన అనుసరించేటువంటి వారి మీద రాళ్ళు పడినట్లుగానే మన మీద కూడా పడతాయి. మనం కూడా హింసించబడతాం, మనం కూడా దూషించబడతాం, మనం కూడా మరి చెరసాల పాలవుతాం, మనం కూడా చాలా అపనిందల పాలవుతాం. ఎప్పుడు? క్రీస్తుని అనుసరించినప్పుడు. అందుకే దేవుని వాక్యం చెప్తా ఉంది కదా, క్రైస్తవుడు శ్రమ పడతాడు. చెప్పండి ఒకసారి, క్రైస్తవుడు శ్రమ పడతాడు.